వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయేవాడు ఆయనే అని చెప్పేసి యోబు గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది. పర్వతానికే తెలియదంట దాన్ని తీసేసేంత వరకు. ఈరోజు మీ జీవితంలో పర్వతం లాంటి సమస్యలు ఎన్నున్నాయి, మిమ్మల్ని ఆటంకపరుస్తున్నటువంటి అడ్డుబండలు ఎన్నున్నాయి. వాటన్నిటినీ కూడా దేవుడు పూర్తిగా తీసేయబోతున్నాడు. వాటికే తెలియదు వాటిని తీసేసేంత వరకు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను బాధ పెడుతున్నటువంటి ఐగుప్తీయులకు తెలియదు ఇక మీదట వారు ఎర్ర సముద్రంలో పడి నశించబోతున్నారని. హామానుకు తెలియదు మొర్దెకైని ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టి వారిని లేకుండా చేస్తాననుకున్నాడు. కానీ ఏ హామాన్ అయితే ఇశ్రాయేలులకు విరోధంగా లేచాడో అదే హామాను మొర్దెకై కొరకు నిలబెట్టినటువంటి ఆ ఉరికొయ్య మీద ఉరి తీయబడ్డాడు. ప్రధానులకు, అధికారులకు, నాయకులకు తెలియదు దానియేలును సింహాల బోన్లో వేసి చంపేస్తామనుకున్నారు. కానీ విరోధంగా ఎవరైతే లేచారో వారిని సింహాల బోన్లో వేసి దేవుడు దానియేలు పక్షమున నిలబడి అతనికి విజయం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు నిశ్చయముగా మీ పక్షమున ఉండి మీ జీవితంలో ఈరోజు పర్వతం లాంటి మిమ్మల్ని అడ్డుకుంటున్నటువంటి సమస్యలు ఎన్నున్నాయో వాటన్నిటినీ కూడా బొత్తిగా తీసేస్తాడు. మహోగ్రత కలిగిన దేవుడై ఉండి వాటిని బోర్ల దోస్తాడు, అంటే వాటిని కింద పడదోస్తాడు. మీ కొరకు ఆయన మార్గములను సరళము చేస్తాడు. జెరుబ్బాబెలును అడ్డగించింది ఒక పర్వతం. దాన్ని ఏమంటున్నాడు ఆయన? చదును భూమి కమ్మన్నాడు. కృపచేతనే, ఆయన మహాశక్తి కలిగిన ఆత్మ చేతనే కార్యములను చేసి అడ్డుబండలన్నీ తీసేసి తన మహిమను జెరుబ్బాబెలు జీవితంలో ఆయన చూపించాడు. ఈరోజు విశ్వసిస్తున్నటువంటి మీ ఎడల కూడా ఆయన అట్టి కార్యములను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నమ్మినట్లయితే ఆమేన్ అని చెప్పండి.